వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. లంక గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా టీడీపీ జనసేన అభ్యర్థులైన ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడును పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస వర్మను గెలిపిస్తామని చెప్పడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు అన్నారు. యలమంచిలి మండలం కనకయ్యలంక పెద్దలంక గ్రామాలలో మనపాలకొల్లు మన రామనాయుడు ఇంటింటి సైకిల్ యాత్ర చేసి మాట్లాడారు. జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మీరు వస్తేనే మాకు ఎలిగండి. మా అగ్నికుల శక్తులు అంటేనే తెలుగుదేశం అండండి. మీరు కూడా మాకు అండండి ఎక్కువ. తిరిగిలేదండి అందరం మన అగ్నికుల క్షత్రియ ఐక్యత. జై అగ్నికుల క్షత్రియ. ఎదరా మీరు దారి తెలుసు మరి టేకు మంచి మాణిక్య 3 గ్యాసులు ఫ్రీ ఏమ్మా, మర్చిపోకండి అందరూ. మజ్జిగ బాలకృష్ణ పంపిస్తాం మీ ఫోటో. ఓకే అమ్మా. మన పాలకొల్లు మన రామనాయుడు ఇంటింటికి పాదయాత్రలో కనకాయలంక పెదలంక గ్రామం మరి ఇంటింటికి తిరుగుతున్నప్పుడు అనూహ్యమైనటువంటి స్పందన ఈ లంక గ్రామాల్లో వస్తుంది. అందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, లంక గ్రామాలన్నీ కూడా ఏకకంఠంతో రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఏకగ్రీవంగా మా కనకాయలంక పెదలంక గ్రామాలు మద్దతు ఇచ్చి నిమ్మల రామానాయుడిని అసెంబ్లీకి, వర్మ గారిని పార్లమెంట్కి పంపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి లంక గ్రామాల్లో చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు, సార్ మాకు వరదలు వచ్చినాయి, ఆ వరద వచ్చిన వెంటనే మరి అధికారులు రాకపోయినా, అధికార పార్టీ వాళ్ళు మమ్మల్ని పలకరించకపోయినా మీరు వచ్చారు, మీ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మా గోదావరి లంక గ్రామాలకు వచ్చారు. రావడంతో కూడా ఖాళీ చేతులతో రాలా, మీకు చేతనైనంత కాయగూరలు పట్టుకొచ్చారు, కోడిగుడ్లు పట్టుకొచ్చారు, దుప్పట్లు పట్టుకొచ్చారు, మరి ఏదైతే కందిపప్పు మినపప్పు వంటి నిత్యావసర సరుకులు తెచ్చారు. ఇవన్నీ చాలవన్నట్లు మోగజీవాలు మా లంక గ్రామాలు 10-15 రోజులు నీటిలో మునిగి పచ్చగడ్డి సైతం కుళ్ళిపోతే ఆ పశువులకి కనీసం పశుగ్రాసం లేనిటువంటి రోజుల్లో ఎక్కడెక్కడో తణుకు ఉండి నియోజకవర్గాల నుంచి ట్రాక్టర్ల మీద లారీల మీద ఎండుగడ్డి పచ్చగడ్డి తెచ్చి ఆ మోగ జీవాలకు కూడా మీరు గ్రాసం అందించారు. మిమ్మల్ని ఎట్లా మేము మర్చిపోతామని చెప్పి ఈవేళ లంక గ్రామంలో ప్రతి గడపలను కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంచేతే రేపు రాబోయే రోజుల్లో నేను కూడా చెప్తూ ఉన్నా, ఏదైతే నా పట్ల మీరు ఎంత అభిమానంతో ఉంటూ ఉన్నారో దానికి 10 రెట్లు రేపు మీ రుణం తెచ్చుకునేటువంటి విధంగా ఏదైతే కనకాయలంక గ్రామం ఏదైతే ఉందో, మరి చిన్నపాటి వరద వస్తే కాజువే ములుగుతూ ఉంటే ఏ అర్ధరాత్రి కడుపు నొప్పి వచ్చినా ఒక పాము కాటేసినా గోదావరి దాటే పరిస్థితి ఈవేళ లేనిటువంటి స్థితిలో పిల్లలు ఏదైతే స్కూల్కి కాలేజీకి వెళ్ళలేనిటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మరి అటు దృష్టిలో పెట్టుకుని మరి ఏదైతే కనకాయలంక ఏటిగట్టు దగ్గర నుంచి డైరెక్ట్గా అంబేద్కర్ మరి బొమ్మ వరకు కూడా ఒక చిన్న ఫ్లైఓవర్ బ్రిడ్జిని మేము కనకాయలంకలో నిర్మాణం చేసిస్తాము. అదేవిధంగా ఏదైతే మరి ఇంకా కనకాయలంకలో కానీ పెదలంకలో కానీ మరి మ్యాక్సిమం 90% సిమెంట్ రోడ్లు ఆ రోజు మా పరిపాలనలో చేసాం. ఇంకా బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 సంవత్సరాలు ₹10 కూడా పని చేయకపోవడంతో ఆ బ్యాలెన్స్ సిమెంట్ రోడ్లు కూడా నిర్మాణం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాము. అన్నిటికీ మించి ఏదైతే పక్కనే ఇసుక ఉంది, మరి తవ్వ ఉంది, కానీ ఈ లంక గ్రామంలో ఇల్లు కట్టుకుని పోడ్చాలంటే మరి ఆ తవ్వ తీయనివారు. ఈ లంక గ్రామంలో ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఆ ఇసుక తీయనివారు. అది ప్రకృతి వనరు, అది సహజ సిద్ధంగా వచ్చినటువంటి వనరు ఇసుక. అంచేత రేపు ఏదైతే లంక గ్రామాల్లో ఎవరు పునాదులు పూడ్చుకోవాలనుకున్నా, ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా రూపాయి అవసరం లేకుండా మీరు ఇసుక తెచ్చుకునేటువంటి విధంగా, మీకు కావాల్సిన తవ్వ తెచ్చుకునేటువంటి విధంగా
పర్మిషన్ ఇచ్చేటువంటి బాధ్యత నాది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించాలని గుడాల గోపి సత్యమణి, గుడాల మంగతాయారు ఎన్నికల ప్రచారం చేశారు. యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో ప్రచారం చేశారు. ఆమె వెంట వైసీపీ నాయకులు, ఎడ్ల తాతాజీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏమవుతున్నాయి సంక్షేమ పథకాలు మీకు? అమ్మఒడి పడ్డా పిల్లలు ఏం చదువుతున్నారు? గుర్తుకోటి తప్పనిసరి కావాలంటే జగన్ కావాలంటే చంద్రబాబు గారు. రెండు వస్తాయండి, ఎన్ని నోట్లు ఉంటే అన్ని ఫ్యాన్ వేయాలండి. ఒక అవకాశం ఉండమ్మా తప్పకుండా. తప్పకుండా ఫ్యాన్ గుర్తుకేయండి. తప్పనిసరి అమ్మా, మీ ఫ్యామిలీ అంతా ఇయ్యాలి. ఎమ్మెల్యేగా పోటీ చేస్తారమ్మా. 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు కూడా ఫ్యాన్ కి. అమ్మా అందరూ రెండు వస్తాయండి, ఎన్ని నోట్లు ఉంటే అన్ని ఫ్యాన్ వేయాలండి. ఒక అవకాశం ఉండమ్మా తప్పకుండా. తప్పకుండా ఫ్యాన్ గుర్తుకేయండి. తప్పనిసరి అమ్మా, మీ ఫ్యామిలీ అంతా ఇయ్యాలి. ఎమ్మెల్యేగా పోటీ చేస్తారమ్మా. 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు కూడా ఫ్యాన్ కి. అమ్మా అందరూ పేదలు మహిళల సొంతింటి కల నెరవేర్చాలని ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ల నిర్మాణం చేస్తే సీఎం జగన్ పేదల్ని అప్పుల ఊబిలో నెట్టేశాడని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మల సతీమణి సూర్యకుమారి మనపాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి ప్రచారం చేసి మాట్లాడారు. కాలనీ వాసులు హారతులతో బ్రహ్మరథం పట్టడం విశేషం.
బాగున్నారా అందరూ? పక్కన బాగున్నారా? బాగున్నారంతా? ఇంకా సెంటర్లోకి రండి, మీటింగ్ సెంటర్లోకి రండి. రండి అన్న, అక్కడ మీటింగ్ అడిగి రండి, ఫోన్ చేసి. చేద్దాం, తీద్దాం. పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి ఫ్లాట్ కి వస్తున్నప్పుడు మీరందరూ కూడా హారతలు పట్టి స్వాగతం పలికినందుకు మా మహిళా సోదరీమణులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన ఎన్టీఆర్ టిక్కో ఇళ్ల దగ్గరికి ఇచ్చేసినప్పుడు పేదల సొంతింటి కళ, మహిళల సొంతింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో మంజూరు చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నేను 2014లో ఎమ్మెల్యేగా మీ ఇంటికి కూడా ఓట్లు అడగడానికి మరి మీ అందరి దగ్గరికి వచ్చినప్పుడు మీ అందరూ ఒకటే చెప్పారు, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, నాయకులు మారుతూ ఉన్నారు, కానీ మా సొంతింటి కళ నెరవేరట్లేదని ఆ రోజు 2014 ఎన్నికల్లో తిరుగుతున్నప్పుడు మీరు అందరూ ఏదైతే చెప్పారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మరి 2014లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ ప్రాంతానికి వస్తే మరి ఇది దగ్గర దగ్గర ఒక 10 అడుగులు 20 అడుగులు లోతులో ఒక అపార్ట్మెంట్ కట్టాలని అంటే 3 సంవత్సరాలు పడుతుంది. అటువంటిది 7,159 ఇళ్ళు 2 సంవత్సరాల్లో 90% పూర్తి చేశామని అంటే పేదవాడిగా మహిళలుగా మిమ్మల్ని అందరినీ కూడా ఎంత తొందరగా ఇంట్లోకి పంపాలని ఆలోచనతో దురదృష్టం ఇంకొక 3 నెలలు ఉండుంటే మొత్తం 7,159 మంది కూడా ఇళ్లలో ఉండేవారు. మనం కట్టినటువంటి భవనాలకి రంగులేసుకుని మరి మీకేదో తాళం చెవులు ఇచ్చాడు తప్ప ఇక్కడ ఎక్కడ కూడా ఒక అరబస్తా సిమెంట్ గాని ₹1 గాని జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఏదైతే పాలకొల్లు మున్సిపాలిటీలో మరి ఉదయాన్నే శానిటేషన్ పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి చెత్త ఎత్తి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఉన్నా. టిక్కో ఇల్లు వాళ్ళకి ఇవ్వకుండా టిక్కో ఇల్లు బ్యాంకులో తాకట్టు పెట్టి మోసం దగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిరసిస్తూ మరి ఏదైతే ఆ పారిశుద్ధ్య కార్మికులతో కూడా చెత్త ఎత్తు కూడా ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఉన్నా. ఇట్లా 5 సంవత్సరాల నుంచి అలు పెరగినటువంటి పోరాటం, అలు పెరగినటువంటి ఉద్యమం మీ అందరి తరఫున కూడా నేను చేసినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఇక ప్రభుత్వానికి మాత్రం కనికరం లేదు మీ అందరి మీద. నెలకి 3,000 నుంచి 5,000 రూపాయలు, నెలకి 4,000 నుంచి 5,000 రూపాయలు అంటే సంవత్సరానికి వచ్చే సమయానికి 60,000 రూపాయలు. దర్శకరత్న దాసరి నారాయణరావుకి పాలకొల్లులో 77వ జయంతి ఘన నివాళులు. మన తెలుగు చిత్ర పరిశ్రమలు 4 దశాబ్దాలుగా ఒక మీరు శిఖరంలా నిలబడి 152 సినిమాలు తీసి రికార్డు సృష్టించారని, దర్శకుడుగానే కాకుండా నటుడుగా, మాటల పాటల కథ రచయితగా ఎంతో ప్రతిభావంతులుగా నిలిచారని, ప్రతీకారంగా బుల్లితెరను కూడా సాధించారని, రాజకీయ రంగంలో కేంద్ర మంత్రిగా పనిచేశారని, పాలకొల్లులో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, కాలువ వంతెన ఇంకా పలు సేవా కార్యక్రమాలు చేశారని, అందుకే పుర ప్రముఖులు అంతా వారి కాంస్య విగ్రహ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ దాసరికి జయంతి నివాళులు సమర్పించారు. పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ అభివృద్ధి గుడాల గోపి విజయం సాధిస్తారని తెలిసి ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారని వైసీపీ నాయకులు ఈ న్యూస్ ను ఖండించారు. కొన్ని న్యూస్ పేపర్లలో బురద చెందే విధంగా ప్రచురించడంపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పలువురు వైసీపీ నాయకులు ఖండించారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఎడ్ల తాతాజీ, పొత్తూరి బుచ్చిరాజు, చందక సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లు నియోజకవర్గ అభ్యర్థి గోడాల శ్రీహరి గోపాలరావు గారి మీద అపోహలు కల్పిస్తూ
అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఎవరో ఆడియో మాట్లాడారని, అంటే అందులో వీడియో లేదు, ఆడియో మాట్లాడారని దాన్ని ఆధారంగా చేసుకుని ఆంధ్రజ్యోతి పేపర్లో వైసీపీ అభ్యర్థి 420 అని చెప్పి ప్రచురించడం ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం అని చెప్పి ఎవరో ఒక ఆడియోని సృష్టిస్తే దానికి అనుగుణంగా సోషల్ మీడియాలోను లేకపోతే ఇలాగ పేపర్లోనూ ముద్రించడం చాలా చట్టరీత్యా నేరం. ఎవరైతే సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ పేపర్లు ఎవరైతే ముద్రించారో అందరి మీద కూడా పరువు నష్ట దావా వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకొల్లు నియోజకవర్గంలో గెలుస్తుందనేటువంటి అక్కసుతో, ఉక్రోషంతో ఎవరైతే ఆ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఎవరైతే ప్రోద్బలంతో ఈ మీడియాలు, ఈ ఫేస్బుక్లోను వాట్సాప్లో ఎవరైతే పెట్టారో అందరి మీద కూడా ఎవరెవరితో ఆల్రెడీ ఇప్పటికే మేము ఎస్పీకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ద్వారా ఎవరెవరు దీన్ని ట్రోల్ చేశారనేది కూడా మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఈ రోజున రాజకీయం అంటే వ్యక్తిగతంగా వెళ్ళడం అనేది చాలా తప్పు. అది జరిగిందా లేదనేది నిజ నిర్ధారణ చేసుకోవాలి. ఇవాళ గొడాల గోపి గారు భార్య, కొడుకు ఎండనక వాననక రాత్రి పగలు కష్టపడి ఇన్ని రకాలుగా పనిచేస్తుంటే చూసి ఓర్వలేక ఇటువంటి అసత్య ప్రచారాలకి బరి తెగించారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విషయం మరి పాలకొల్లు అభ్యర్థి 420 అని ఆంధ్రజ్యోతిలో రాయడం జరిగింది. మరి దాన్ని మేము అందరం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. గతంలో మరి యలమంచిలి మండలంలో కూడా ఒక వైసీపీ నాయకుడిని ఇలాగే వైరల్ చేస్తూ మరి పేపర్లో రాయడం చేస్తే మరి అలాంటి ఎక్కువగా వైసీపీ నాయకులకి కక్ష కట్టడానికి మీరు ఆంధ్రజ్యోతి అన్న పేపరు మరి ఎప్పుడు కూడా ఒక పక్షపాత పూర్తిగా వ్యవహరిస్తుంది. మరి గతంలో కూడా గుండం నాగబాబు గారు ఇన్ఛార్జిగా ఉండగా కూడా ఆయన మీద కూడా మీ తెలుగుదేశం పార్టీ జడ్పీసీ నెంబర్ కూడా ఆ రోజున కూడా అలాగే ప్రచారం చేస్తే గత 2 రోజుల నుంచి ఆంధ్రజ్యోతి పేపర్లో పడ్డటువంటి ప్రచురణ అలాగే సోషల్ మీడియాలో కూడా ఒక ఆడియోని రిలీజ్ చేసింది. నిజంగా ఆవిడ అయ్యుంటే వెల్ గుడ్. ఆవిడే ఇవాళ స్వయంగా నాది కాదు, నా టోన్ కాదు, నేను ఇటువంటిది చేయదలుచుకోలేదు. నిజంగా అటువంటి ఏదన్నా పరిస్థితులు ఉంటే నిజంగా ఆయన క్యాండిడేట్ కింద అనౌన్స్ చేసినప్పుడే ఆవిడ ప్రసారం చేసి ఉండేది. ఇవాళ ఎలక్షన్ ముందర కేవలం 10 రోజుల ముందర ఈ పని చేయటం టీడీపీ వారి కుట్ర అని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం. అంటే ఒక వ్యక్తిని పాలకొల్లు నియోజకవర్గంలో ఒక సామాన్య బీసీ నాయకుడు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తూ ఉంటే వారలేక ఇవాళ గెలుస్తాడు అని నియోజకవర్గం అంతా ముక్తగణంతో తెలియజేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఇటువంటి స్టీప్ ట్రిక్లు ఉపయోగించి కొంతమంది డైరెక్ట్గా వాళ్ళని అన్నాం. ఏదేమైనా అటువంటి తప్పుడు పనులు చేయవద్దని చెప్పి ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. మా నియోజకవర్గంలోని యలమంచిలి అదే మండల నాయకులందరం కూడా సర్పంచులు వగైరా అందరూ కూడా కలిసి దీన్ని ఏదైనా సరే నిన్న జరిగిన ఖండన చాలా దారుణం. వాస్తవాలని ప్రసారం చేయండి, జనం నమ్ముతారు. అంతేగాని అబద్ధాలని చిత్రీకరించి మీరు పైసా స్థానం పొందనట్లే ఇది కుదరదు. ఇప్పటికే పాల్గొనే పేదలు దాటి వచ్చేసారు. అన్ని వర్గాలు కూడా మరి ఇలా గొడాల గోపి గారికి రాష్ట్ర చరిత్రలోనే రైతు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలంటే జగన్ ప్రభుత్వం తిరిగి మిల్లర్లకు రైతులు సొమ్ము చెల్లించే విధంగా నడుస్తున్నారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఈ పరిస్థితికి తీసుకువచ్చారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పోడూరు మండలం మట్టపర్రు, జిన్నూరు గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేసి మాట్లాడారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలి పనుల్లో పాల్గొని వారికి చేయూత అందించడం విశేషం.
అక్కడ వెళ్ళగలి వెనక్కోండి ఒక అడుగు వెనక్కి దాన్ని ఎలా రండి రామానాయుడు గారు నాయకత్వం రామానాయుడు గారు నాయకత్వం జున్నర్లో ఉన్నాను రామానాయుడు గారు నాయకత్వం పట్టుకో సరే ఇంట్లో నుంచి బయటకు రావడం మా వాళ్ళు ఏ కాలంలోకి వెళ్ళినా ఏ రోడ్డు మీదకి వెళ్ళి ఏ కనపడదు బూమ్ బూమ్ ఇది కూడా నాసి రకం కల్తీ రకం ఇది మీ ఆరోగ్యం పాడైపోతుంది జేబులు కొలగొట్టేస్తారు 70 రూపాయలు ఉంది కానీ 250 రూపాయలు చేస్తాడు నాసి రకం కల్తీ రకం ఎల్లు రామానాయుడు గారి నాయకత్వం రామానాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం కడిగేసుకోమన్నాడు చేయకుండా వదలండి 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 అన్నా ఇలా పక్కన బాబు ఈయన పక్కన చూసారా 10 నిమిషాలు పని చేస్తే మీరు ఎదురండి సైడ్కి వెళ్ళిపోండి అందరూ దూరంగా ఉండండి మూడో తారీఖు తర్వాత అప్పుడే తిరిగాను బాగున్నారా మధ్యలో సైడ్ అంటారు మధ్యలో గురుగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాంగానికే కాదు మన పాలకులు రైతాంగానికి కూడా మీ ద్వారా కూడా చేతులు జోడించి విన్నవించుచున్నాను. 6 గాలం పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి మన పంట పండిస్తే మన పంట అమ్ముకుంటే మనకి డబ్బులు వస్తాయి. కానీ జగన్ ప్రభుత్వంలో మన పంట అమ్ముకోవాలంటే ఎదురు 10,000 20,000 అక్కడ ట్రాక్టర్కి లారీకి
ఆ ప్రభుత్వానికి కడితేనే కానీ ధాన్యం దింపలేకునేటువంటి పరిస్థితి. రైతు చరిత్రలో బస్తా అంటే 75 కేజీలు, కానీ 5-10 కేజీలు అదనంగా తూచి ఇస్తేనే కానీ అక్కడ దింపుకునేటువంటి పరిస్థితి. రైతు కష్టాల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ రైతు దగ్గరే ఎదురు దోపిడీ చేస్తూ ఉంది అంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి మానవత్వం, కనికరం లేనిటువంటి వ్యక్తి. అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత మీదే ఈ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నాడంటే మళ్ళీ తప్పు జారి ఇంకొక అవకాశం ఇస్తే రైతు చరిత్రలో ఇంకా వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు. అందుకే రైతులందరూ కూడా ప్రశ్నించాలి ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని. 5-10 కేజీలు ఎందుకు అదనంగా మీకు మేము తూచివ్వాలి? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మాకు ఆకుమడేసాడా, గట్టులంకలేసాడా, తొరాలేసాడా, నాట్లేసాడా, ఎరువులు జల్లాడా, పురుగు మందులు కొట్టాడా, ఏదైతే దమ్ము చేశాడా, మరి కోత కోసాడా, కట్టేత కట్టాడా, నూర్పిడి చేశాడా? ఎందుకు ఇవ్వాలి? మేము ప్రశ్నించాలి ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇవాళ కేజీ పంచదార కొనుక్కుంటే 100 గ్రాములు మాకేమన్నా ఎక్స్ట్రా ఇస్తూ ఉన్నారా? 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే 100 ml మాకేమన్నా ఎక్స్ట్రా పోతా ఉన్నారా? 25 కేజీల బియ్యం మూట తెచ్చుకుంటే మాకేమన్నా 27 కేజీలు 2 కేజీలు అదనంగా ఇస్తున్నాడా? మరి జగన్మోహన్ రెడ్డికి మేము ఎందుకు అదనంగా ఇవ్వాలి? అంచేత రైతులందరూ కూడా ఆలోచించండి. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురండి. అది రైతు ప్రభుత్వంగా రైతుకి, కౌలు రైతుకి కూడా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఉచితంగా పెట్టుబడి సాయంగా అందజేస్తారు. కౌలు రైతు కూడా స్వేచ్ఛగా నీకు నచ్చినటువంటి మిల్లికి నచ్చిన చోట నీకు ఎక్కువ ఎక్కడ ఎవరు డబ్బులు ఎక్కించుకుంటే అక్కడ అమ్ముకునేటువంటి స్వేచ్ఛ రైతుకి, కౌలు రైతుకి కూడా ఇస్తామని చెప్పి యావత్ రైతాంగానికి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉంది. పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గుడాల గోపిపై అదే పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ మరియు మామిడిశెట్టి కృష్ణవేణి సోషల్ మీడియాలో గోపి గురించి ఫేక్ న్యూస్ ను క్రియేట్ చేస్తున్నారని చెప్పడం, పోలీసులు నమ్మడం, మమ్మల్ని అడగడం అది హాస్యాస్పదంగా ఉందని పలువురు టీడీపీ నాయకులు తెలిపారు. టీడీపీ నాయకులపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని పలువురు టీడీపీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు హ్యాట్రిక్ సాధిస్తున్నారని తెలిసి అక్కసుతో అవాస్తవాలుగా మాట్లాడడం తగదని అన్నారు. ఈ సమావేశంలో పెచ్చిశెట్టి బాబు, కోడి విజయభాస్కర్, తాలా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గారి పేరు మీద గుబ్బల వేణు గారి సోదరిని అని చెప్తూ ప్రస్తుత వైసీపీ అభ్యర్థి అయినటువంటి గుడాల గోపి గారి క్యారెక్టర్ మీద మాట్లాడారు ఆవిడన్న. సరే, ఎవరో మాట్లాడితే నిజంగా ఆవిడ సబ్జెక్టు కాకపోతే వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకుని ఎవరైతే ఆ వాయిస్ పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప ఈ నాయకులు అది నిజం కాకపోతే ఆ విధంగానే వెళ్ళాలి. కానీ ఈ నాయకులు రామానాయుడు గారి గురించి, ఏదో తెలుగుదేశం పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, నాకు ఈ వాయిస్ వాళ్ళు పెట్టిన సబ్జెక్ట్ అంతా చూసిన తర్వాత గుడాల గోపి గారి పరాజయం ప్రజలు నిర్ణయించారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా తిరిగి రామానాయుడు గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారనే విషయం వాళ్ళకి అర్థమయ్యి దాని నుంచి టాపిక్ డైవర్ట్ చేయడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఉన్నాను, నిన్న మొన్న వీడియోలు వచ్చాయి. ఇప్పుడు గుడాల గోపి గారి మీద, అతని వ్యక్తిగత జీవితం మీద మేము తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ, మా ప్రియతమ ఎమ్మెల్యే కానీ ఎప్పుడైనా మీ వ్యక్తిగత జీవితాల గురించి ఎప్పుడైనా మాట్లాడామా? మేము రాజకీయ విమర్శలు చేస్తాము తప్ప వ్యక్తిగత విషయాలు మేము ఎప్పుడూ మాట్లాడలేదు. ఈరోజు మీ పార్టీకి చెందిన వ్యక్తి, మీ కులానికి చెందిన వ్యక్తి, మీ పార్టీ మాజీ సర్పంచ్, ఇప్పుడు ఏదో పదవి, ఒక డైరెక్టర్ పదవి కూడా ఉంది ఆవిడకి. ఆమె మాట మీద వాయిస్ ఒక సోషల్ మీడియాలో వస్తే అది వైరల్ అయితే, పాత్రికేయ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇటీవల ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి గుడాల గోపి గారి గోపాలరావు పైన ఒక సామాజిక మాధ్యమంలో ఒక స్త్రీమూర్తి అనరాని, అవి ఉన్నవా లేవా అనేది ప్రపంచానికి తెలియదు. ఆవిడ చెప్పే వరకు కూడా ప్రపంచానికి తెలిసింది ఆయన గురించి కొద్దిగా తెలుసు, ఆవిడ సంపూర్ణంగా చెప్పింది. మంచి మాటలు మాట్లాడితేనే మాధ్యమాల్లో ఆ నాయకుడు సహించడు,
ఆ కింది నాయకులు కూడా సహించరు. అటువంటిది తన వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే గోపి గారి మీద ఇప్పుడు ఎమ్మెల్యే శాసనసభకి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా పోటీ చేస్తుంటే ఆ మాట్లాడినటువంటి కృష్ణవేణి గారి పైన కానీ ఎవరైనా కానీ అది వాస్తవమా అవాస్తవమా అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనకే ఉంది. నిన్న మొన్న జరిగినటువంటి ఫేక్ వీడియో గురించి ఆల్రెడీ మన పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో గురించి అయితే కనుక తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నాయకులకి, స్థానిక శాసనసభ్యులకి ఎటువంటి సంబంధం లేదనే విషయం మేం చెప్పడం కాదు, ప్రజలే చెప్పుకుంటున్నారు. వాస్తవంగా అవునన్నదే వాళ్ళే. గోపి గారు మంచివాడు కాదు, గోపి గారు 32 లక్షలు నాకు ఇవ్వాలి, ఒక మధ్యవర్తి వ్యక్తిగా వచ్చి దాన్ని వ్యవహారం చేసి మధ్యలో దూరి నా దగ్గర డబ్బు కాజేశారని ఆవిడ పేరుతో సహా ఆ స్త్రీమూర్తి 100% నేను పలానా ఆడబడుతున్నాను అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. దాన్ని మీరు సరి చేసుకుని మళ్ళీ రోజు కౌంటర్ ఇచ్చారు. అది అవునో కాదనేది మీరు నిర్ధారణ చేసుకుని మీరు రుజువు చేసుకోవాలి తప్ప మీరు నిర్ధారణ చేసుకునే విషయం మా మీద రుద్దడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఈ మీడియా మిత్రుల ద్వారా ఆ వ్యవహారాన్ని ఖండిస్తున్నాం. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు ఓటమి భయంతో పనికి మాలిన రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవరాయుడు ఫైర్ అయ్యారు. జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ తో కలిసి నరసాపురం మండలం సరిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలలో ఓడిపోతానన్న భయంతో నాయకర్ పేరు కలిగిన ఇద్దరితో ముదునూరి బలవంతంగా నామినేషన్లు వేయించి పోటీలో నిలబెట్టారంటూ మండిపడ్డారు. ఆయన ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజల చేతిలో ఓటమి తప్పదని అన్నారు. సిద్ధం పేరుతో నరసాపురంలో ముఖ్యమంత్రి నిర్వహించిన ఎన్నికల సభ అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు. ప్రజల్ని బెదిరించి ప్రలోభాలకు గురి చేసే సభకు తీసుకొచ్చి జగన్ ప్రసంగం మొదలు పెట్టగానే మెల్లగా జారుకుంటున్నారంటే ప్రభుత్వంపై ముదునూరిపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని అన్నారు. ఈ ప్రచారంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొని నాయకర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేశారు. సురేష్ గారు ఎలా అంటారు? చూడండి ఓకే మీ అమ్మగారు అమ్మాయి నర్సపురం కాళ్ళు ఓటేస్తుంది కదమ్మా. మీ బండారావు కాల్ లేదు సార్ ఇప్పుడు. నాయకర్ గారు అసెంబ్లీ పోటీ చేస్తున్నారు. ఆయన నాయకర్ గారు గుర్తు సార్ గాజు గ్లాస్ గుర్తండి, పార్లమెంట్ సార్ కమల్ గుర్తు, పవన్ కళ్యాణ్ గారి పార్టీ అండి మన పనులు ఏది కలితే అసెంబ్లీ సార్ గాజు గ్లాస్, పార్లమెంట్ సార్ కమల్ గుర్తు. సార్ సార్ కొంచెం సైడ్కి సార్ మాధవ్ గారు నగరకొండ సార్ మాధవ్ గారు కొంచెం వాజులు ఎంచుకోవాలి. ప్రచారం చెప్పండి. మన అసెంబ్లీ అభ్యర్థులు నాయకర్ గారు వచ్చారు అమ్మా, గాజు గ్లాస్ చేయాలి మనందరం. అదేవిధంగా పార్లమెంట్ సార్ కమల్ గుర్తు అమ్మా, మన ఏ పనులు నాయకర్ గారు అందుబాటులో ఉంటారు మనకి. మన ఎమ్మెల్యే అభ్యర్థి నాయకర్ గారు వచ్చారమ్మా మన దగ్గరికి. మనందరం మంచి మెజార్టీ ఇవ్వాలి, మన పనులు చేయించుకోవాలి జాగ్రత్తగా. కమలం గాజు గ్లాస్ అమ్మా, కమలమ్మ మనందరం మంచి మెజార్టీ ఇవ్వాలంటే మన గ్రామం నుంచి గాజు గ్లాస్ గుర్తు, పార్లమెంట్ ఏమో కమలం గుర్తు అండి. మనం మళ్ళీ మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు మంచిగా. పెండింగ్ పనులు ఏమన్నా అన్ని కంప్లీట్ చేసుకుందాం అండి. మెజార్టీ గెలిపించాలి. గాజు గ్లాసు కమలం అభివృద్ధి చేసుకోవాలి. భగవాన్ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా పూర్తిగా ఈ యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలు కొనసాగిందో ఆ యొక్క పరిపాలన మీద పూర్తిగా వ్యతిరేకత
ప్రజలందరూ కూడా చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా నర్సాపురం నియోజకవర్గంలో కూడా చూస్తే కనుక ఇక్కడ స్థానికంగా ఏదైతే ఎవరైతే ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి ముదునూరు ప్రసాదరాజు గారు కూడా ఆయన యొక్క పరిపాలన పట్ల నర్సాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా విసుగెత్తిపోయి అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యి ఎప్పుడు ఈయన వెళ్ళిపోతాడా, ఎప్పుడు ఈయన దిగిపోతాడా అనే విధంగా నర్సాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దానికి గల ఉదాహరణ నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పబ్లిక్ మీటింగ్ మన నర్సాపురంలో. వాళ్ళు చాలా బలవంతంగా, ఎవరు కూడా రాకపోయినప్పటికీ కూడా చాలా బలవంతంగా అనేక రకాలుగా ఎవరైతే ఆ యొక్క వాలంటీర్స్ ని రాజీనామాలు చేయించి వాళ్ళ చేత బలవంతంగా ఆ జనాలను మొబిలైజేషన్ చేయించడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టి దాదాపు అటు ఆర్థికంగా అదేవిధంగా అనేక రకాల బిర్యానీ ప్యాకెట్లు అన్ని ఇచ్చి ప్రలోభాలు పెట్టి వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం మొదలుపెట్టిన మరుక్షణమే వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్టర్ ఫెయిల్యూర్ అయింది యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన. దీనికి గల కారణం ఇంకా నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ముఖ్యంగా నర్సాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కానివ్వండి, ముదునూరు ప్రసాద్ని కానివ్వండి, ఇప్పటికే చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేయటం జరిగింది. మన నర్సాపురం నియోజకవర్గ ప్రజల్ని పూర్తిగా మోసం చేయడం జరిగింది. ఇప్పటికే మీరు చూస్తే కనుక జిల్లా కేంద్రం ఏదైతే నర్సాపురం రావాలో అది అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఈ యొక్క ముదునూరు ప్రసాదరాజు దాని ఉద్దేశపూర్వకంగా అక్కడ భీమవరం తరలించడం ద్వారా నర్సాపురం ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం, ద్రోహం చేసినటువంటి వ్యక్తి ప్రసాదరాజు. అదేవిధంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్ అయినప్పటికీ కూడా, మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినప్పటికీ కూడా దాన్ని కూడా దురుద్దేశంతో పాలకులు తరలించి అన్ని రకాలుగా కూడా మోసం చేశాడు. ఎక్కడ ఏ విధమైన అభివృద్ధి లేదు. ఏదైతే 2014, 2019లో జరిగినటువంటి అభివృద్ధి తప్పించి ఈ యొక్క 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ యొక్క ముదునూరు ప్రసాదరాజు యొక్క నాయకత్వంలో ఏ విధమైన అభివృద్ధి కూడా నర్సాపురం నోచుకోలేదు. అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేదు, తాగునీరు సౌకర్యం సరిగ్గా లేదు. అదేవిధంగా ఈ యొక్క సాగునీరు కూడా రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఎక్కడ కూడా లేదు. అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఎవరైనా ప్రశ్నిస్తే మటుకు వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసులు ఈ రకంగా పెట్టించి 5 సంవత్సరాలు కూడా ఒక అహంకార పూరితమైనటువంటి పరిపాలన 5 సంవత్సరాలు ముదునూరు ప్రసాదరాజు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇంత చేసి కూడా ఇప్పుడు మళ్ళీ అనేక రకాలుగా ప్రలోభ పెట్టడానికి లిక్కర్ ద్వారా వాళ్ళ గ్రామాల్లో కేసులు లిక్కర్లు పురమాయించి వాళ్ళ జనాలందరికీ లిక్కర్ సప్లై చేసి వాళ్ళందరికీ లోపరుచుకోవడం. అదేవిధంగా వాళ్ళ 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు కూడా అందరికీ కూడా వ్యక్తిగతంగా ఓటర్కి వచ్చి ఇచ్చే విధంగా వాళ్ళ ప్రలోభాలు పెట్టి వాళ్ళు ఓట్లు ఎంచుకునే విధంగా ఇన్ని రకాలుగా కుస్తీలు పడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళ నాయకర్ గారిని కూడా చూస్తే కనుక అదే పేరు మీద ఇంకొక 2-3 పేర్లు తీసుకొచ్చి అదే నాయకర్ అనే పేరు తీసుకొచ్చి వేయించడం, ఇవన్నీ కూడా కుళ్ళు కుతంత్రాలు, ఒక పనికిమాలిన రాజకీయాలన్నీ కూడా చేస్తున్నారు ఈ యొక్క ముదునూరు ప్రసాదరాజు. ఏవి అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా మేము తిరుగుతున్నాం. వాళ్ళ ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ముదునూరు ప్రసాదరాజుని సాగనంపాలా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలా. ఖచ్చితంగా ఏదైతే నాయకర్ గారు వాళ్ళ ప్రజల మధ్యలో తిరుగుతున్నారు, వాళ్ళు మేమంతా కూడా వాళ్ళ తెలుగుదేశం, బీజేపీ, జనసేన మేమందరం కూడా ఏకపక్షంగా వాళ్ళ నాయకర్ గారి అభ్యర్థిత్వం సమర్థిస్తూ మేమందరం కూడా వాళ్ళ తిరుగుతున్నాం. ప్రజల్లో అందరూ కూడా ఖచ్చితంగా నాయకర్ గారిని బంపర్ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా మన శ్రీనివాసవరం గారు ఎంపీ అభ్యర్థిగా ఆయన కూడా బంపర్ మెజారిటీతో గెలిపిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎన్నికల్లో మన నర్సాపురం నియోజకవర్గం నుంచి మన బొమ్మడి నాయకర్ గారు మంచి మెజారిటీతో నెగ్గబోతున్నారు. అదేవిధంగా శ్రీనివాసవరం గారు కూడా మంచి మెజారిటీతో నెగ్గబోతున్నారు. ఆ రంగా ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా భావించి పనిచేస్తున్న నా భర్తని గెలిపించమంటూ ముదునూరు శారదావాణి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఆశీర్వదించండి, ఆలోచించి ఓటు వేయండి. నర్సాపురం టౌన్ 8వ వార్డులో ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు గారి సతీమణి శారదావాణి గారు. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 1230వ రోజు బండారు రామ వెంకటలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పాలవలస తులసిరావు, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రమా వెంకటలక్ష్మి గారు హ్యాపీ బర్త్డే. మరి
దాతల యొక్క సహకారంతో, దాతల యొక్క ప్రేమాభిమానులతో మేము అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈ రోజుకి 1230 రోజులైంది. ఈ 1230 రోజుల నుంచి ఉరుములు వచ్చినా, వర్షం వచ్చినా, ఇటువంటి ఏమైనా సరే ఎక్కడ ఆకంట పేదవారి కడుపు నింపగలుగుతున్నామంటే దాతల యొక్క సహకారం. ఈరోజు మా దాత ఎవరంటే శ్రీ బండారు చిరంజీవి బండారు రామ వెంకటలక్ష్మి గారు పుట్టినరోజు సందర్భంగా ఇదిగో ఈ అమ్మాయి బర్త్డే సందర్భంగా వాళ్ళ నాన్నగారు సత్యనారాయణ గారు, వాళ్ళ మదర్ గారు శేషముష, వీళ్ళ గ్రామం తెల్లపూడి గ్రామంలో ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు చూసి మనం బయట ఎంతో ఖర్చు పెడుతున్నాం. కానీ ఈ కార్యక్రమం ద్వారా పేదవారు కడుపు నింపితే నాకు అంతకంటే కావాల్సింది ఉంది. ఆ భగవంతుడు మరి ఆ అమ్మాయికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, మరి చక్కగా చదువుకొని జీవితంలో పైకి వచ్చి పెద్ద ఉద్యోగం చేసి ఇలా పేదవారందరికీ సహాయపడాలని కోరుకుంటూ మీరు అందరూ కూడా చెప్పండి అమ్మాయిని జీవించవలసిగా కోరుతాం. చాలా ఏంటమ్మా ఎమ్మెల్యేనా పిల్లలు కాబట్టి పట్టుకున్నాను. ఏమన్నా ఫోటో తీసుకుని వేసేయండి మళ్ళీ ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.